వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. నటుడు మాధవన్ తాజాగా హెల్త్ సీక్రెట్ ను మనతో పంచుకున్నారు. మామూలుగా ఇప్పుడు అందరు కూడా ఊబకాయంతో బాగా బాధపడుతున్నారు. ఇక వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా రకాలుగా కష్టపడుతున్నారు కూడా. బరువు తగ్గేందుకు రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొందరు ఒంటిని, అదే విధంగా కడుపుని మార్చేస్తున్నారు. కానీ మాధవన్ మాత్రం ఇవేవి చేయకుండా సింపుల్ టిప్స్ తో 21 రోజుల్లోనే బరువు తగ్గటం ఎలాగా, ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మాధవన్ చెప్పిన సింపుల్ టిప్స్ పాటిస్తే బరువు పూర్తిగా తగ్గేలానే ఉన్నాయి. తినే ఫుడ్ని మనం పూర్తిగా నమలాలి. సాయంత్రం 6 గంటల 45 నిమిషాల లోపే మనం తినేయాలి. ఇక వెంటనే వండుకున్న ఫుడ్ తినేయాలి. బయట జంక్ ఫుడ్ అస్సలు తినద్దు. ఉదయాన్నే లేచి నడవడము, సాయంత్రం అలాగ కాసేపు మళ్ళీ వాకింగ్ చేయడము, పడుకునే అరగంట ముందు ఫోన్లు, టీవీలు చూడకుండా ఉండడము, నీళ్లు, జ్యూస్లు ఎక్కువగా తాగడము, మన బాడీ సులభంగా జీర్ణం చేసుకోగల ఆహారాన్ని, గ్రీన్ వెజిటేబుల్స్ని తీసుకోవడం వంటివి చేస్తే బరువు ఈజీగా తగ్గొచ్చని తెలిపారు. తాను ఏమీ ఎక్సర్సైజ్లు చేయలేదు అని, సర్జరీలు కూడా చేయించుకోలేదని, కేవలం 21 రోజుల్లోనే బరువు నేను పూర్తిగా తగ్గిపోయానని మాధవన్ అయితే చెప్పుకొచ్చారు. మాధవన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తాను పెద్ద డాక్టర్ లాగా సలహాలు ఇస్తున్నాను అంటూ నవ్వేశారు. అయితే మాధవన్ చెప్పిన ఈ సింపుల్ టిప్స్ గనక వాడితే బరువు ఈజీగా తగ్గే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది. మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్, కాలీవుడ్ ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నారు. సవ్యసాచితో టాలీవుడ్ కు విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇక రాకెట్రీ సినిమాతో మాధవన్ మంచి పేరు వచ్చింది. ఇక రీసెంట్ గా అజయ్ దేవగన్ సైతాన్ చిత్రంలో సైకో విలన్ గా కనిపించి మెప్పించారు. అయితే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం అయితే సాధించలేదు. మాధవన్ నటించిన సాలా, కడుస్, విక్రమ్ వేద సినిమాలకు తెలుగులోని మంచి క్రేజ్ ఉంది. ఇక సాలా, కడుస్ సినిమాను గురు అంటూ వెంకీ రీమేక్ చేశారు. ఇక విక్రమ్ వేదాను తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నించారు, కానీ వర్కౌట్ కాలేదనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.